కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్లోని డంపింగ్ యార్డ్ వద్ద డంపింగ్ యార్డు ప్రెసిడెంట్ జైబీఎం అధ్యక్షులు ఆదినారాయణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఫతేనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, బాలానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డు ప్రెసిడెంట్ మరియు జైబీఎం అధ్యక్షులు బి ఆదినారాయణ తదితరులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి అంటరానితనాన్ని రూపమాపడం కోసం నిరంతరం శ్రమించి విజయం సాధించారన్నారు. అలాంటి మహనీయుడి అడుగుజాడలలో మనందరూ నడవవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ రోజు కార్యక్రమానికి యూసఫ్గూడ, బోరబండ, అల్లాపూర్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 60 సర్కిళ్ల కార్మికులందరం కలిసి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైబీఎం అధ్యక్షులు ఆదినారాయణ, ఉపాధ్యక్షులు ఎస్ శేఖర్, జనరల్ సెక్రటరీ టి సాలప్ప, మెయిన్ లీడర్ కె నట్టికంటి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం భీమా తదితరులు పాల్గొన్నారు. ఫతేనగర్ డంపింగ్ యార్డు. నా పేరు ఆదినారాయణ, జైబీఎం అధ్యక్షుని. ఈ 135వ జయంతి పురస్కరించేందుకు మన యూసుఫ్గూడ నుంచి మిగతా 30 సర్కిల్ నుంచి అందరూ వచ్చారు. మాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా అంబేద్కర్ జయంతి ఇంకా ముందుకి చాలా గ్రాండ్గా చేస్తామని ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సాయంగా కూడా గ్రాండ్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ ఆశయాలని అనుసరించుకుంటూ కూడా మనం జీవించాలని, ఆయన అనుసరించిన రాజ్యాంగంలోనే మనము ఈరోజు బతుకుతున్నాం కాబట్టి ఆయన్ని పురస్కరించుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనం ప్రతి ఒక్కరూ ఆయన్ని ఎల్లవేళలా మనం తలుచుకుంటూ జీవించాలని నా మనవన. ఇప్పుడు డంపింగ్ పెట్టి ఒక 6-7 సంవత్సరాల అయింది. అప్పటి నుంచి మేము ఇది అంబేద్కర్ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఆవిష్కరించి మేము చాలా ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేస్తున్నాం. మా మొత్తం 60 సర్కిల్ కార్మికులు, లీడర్లు చెరో ఇంత సాయం చేసినారు మాకు. ఈరోజు వాళ్ళు దయాగుణంతో అందరూ భాగస్వామ్యంగా మేము కొనసాగించి ఈరోజు ఈ విగ్రహం పెట్టడం సహకారం కూడా ఉంది. బాలనగర్ రవీందర్ రెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ సర్వీస్ సతీష్ గౌడ్ సార్ కూడా వచ్చి పూలమాల వేసి ఆయనకి కొబ్బరికాయ కొట్టి ఆయన జయంతిని విగ్రహాన్ని ఆవిష్కరించి ఒక పుట్టినరోజు ఘనంగా చేయడం జరిగింది. జయంతి కార్మిక లీడర్ల తరఫున మేము ఎప్పుడు అంబేద్కర్ అడుగు జడలు నడుస్తున్నాము. అలానే మేము పెద్దగా కూడా ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ చేస్తాం. నాకు పెద్ద కూడా చదువు లేదు, ఎందుకంటే ఆయన కొన్ని చూసి ఆ అవగాహనతో ఆయన రాసిన రాజ్యాంగం అడుగు జాడలు నడుచుకుంటూ నాకు తెలిసింది చెబుతూ ముందుకెళ్తున్నాం. జైబీఎం పేరు మాదిగ చేసి జూబ్లీస్ కో కన్వీనర్. ఈ రోజున 135 అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛ ఆటో కార్మికులు మొత్తం ఫతేనగర్ డివిజన్లో ఇక్కడ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. చాలా సంతోషం. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ జయంతిని ఈ రోజున లాస్ట్కి ఇట్లాంటి గుడిసెల్లో కూడా మేము చేసుకుంటున్నామంటే అంబేద్కర్ పుణ్యమే. అంబేద్కర్ ఒకటే చెప్పారు, చదువు సమీకరించు, బోధించు, పోరాడు. సమీకరిస్తున్నాం, బోధిస్తాం, ప్రతి ఒక్కరు చదువుకోవాలా, చదువు ద్వారానే వెలుగు వస్తుంది. అదే చెప్పాడు అంబేద్కర్. దాన్ని వేసుకొని మేము చేస్తాం. క్వశ్చన్ చేయి, ప్రశ్నించండి, అదే చెప్పారు. మేము అట్లే ప్రశ్నిస్తాం. అధ్యక్షుడు పి రాజు నా పేరు. ఈరోజు ఫతేనగర్ డంపింగ్ యార్డ్ దగ్గరికి స్టార్ట్ అయిన స్వచ్ఛ కార్మికులు జైబీఎం ఆదినారాయణ గారు ఈ ఫతేనగర్ డివిజన్ అధ్యక్షుడైన. అదేవిధంగా ఈరోజు 135వ జయంతి పుట్టినరోజు సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఈరోజు ఫతేనగర్ డంపింగ్ యార్డ్ దగ్గర మా స్టార్ట్ అయిన కార్మికులందరూ కలిసి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి మనందరము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడుల్లోనే నడవాలని, ఆయన ఆశయాలు మనం కొనసాగించాలని. ఈరోజు మనం ఉన్నామంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిన పట్ల మనందరము సమాన హక్కులు కలగాలని, కుల మత భేదాలు లేకుండా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరగాలని, అంబేద్కర్ని పుట్టినరోజులు చాలా ఘనంగా నిర్వహిస్తామని మా ఫతేనగర్ డివిజన్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము.